శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ह्रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतपाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి సుందరంగా తీర్చిదిద్ది ఎంతో అకుంఠిత దీక్షతో ఆదివారం కూడా స్కూల్కి వస్తూ ఒక్కరోజు కూడా సార్ నిలవరు. అలా వస్తూ ఆయన జూన్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరము కృషి చేసి ఈ పాఠశాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మన ప్రధానోపాధ్యాయులు రవీంద్రయ్య సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. అలాగే ఈరోజు మనందరికీ ముఖ్యులు పదవీ విరమణ మే 31వ తారీఖున అయినా కూడా మళ్ళీ సెలవులు వస్తుంది కాబట్టి మనం ఈ రోజునే మేడం గారిని సత్కరించుకోవాలని అనుకోవడం జరిగింది. మరి మనందరి ప్రీతమమైనటువంటి వైడి నిర్మలా మేడం గారు ముఖ్యంగా ఆమె గురించి చెప్పి మరి ఆహ్వానించాలనుకుంటున్నాను.
పుత్తూరు దగ్గర కళ్యాణపురంలో యమ్మని వారింట శ్రీ దొరస్వామి గారు శ్రీమతి రంగమ్మల 5వ సంతానంగా జన్మించి చిన్నప్పటి నుంచి కూడా కుటుంబంలో ఎంతో సేవలు అందరికీ అందిస్తూ ఉన్నత విద్యలు అభ్యసించి అలాగే శ్రీ బుద్ధ మురళి గారితో వైవాహిక బంధాన్ని పొంది ఇద్దరు వెంకట్ తేజ దీప్తి అనేటువంటి బంగారు బిడ్డలకు జన్మనిచ్చి మరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా 1988లో ఉద్యోగ రంగ ప్రవేశం చేసి 2009లో మరి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పి ఉన్నతంగా తీర్చిదిద్దటానికి అకుంఠితంగా సేవలు అందించి మన పాఠశాలలో 2022 జూన్ నుంచి కూడా వారి సేవలు అందిస్తూ ఉన్నారు. నేడు వారు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులందరి తరపున ఈనాటి సత్కార సభకు స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ మేడం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చెప్పండి బాబా. 36 సంవత్సరాలు వారి ఉద్యోగ బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తూ అటు కుటుంబ బాధ్యతలను ఇటు ఉద్యోగ బాధ్యతలను అత్యద్భుతంగా నిర్వహించడానికి వారికి సదా సహకరించినటువంటి వారి శ్రీవారు శ్రీ బుద్ధ మురళి సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్. మరి అలాగే మేడం గారి సోదరులు శ్రీ వైడి గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ ప్లీజ్. అలాగే మనందరికీ సుపరిచితులు, మన పాఠశాలకు ఎంతో సహకరిస్తూ అన్ని కార్యక్రమాల్లోనూ ముందుంటున్నటువంటి కుప్పయ్య సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మరి మేడం గారి సోదరులు గోపాల్ గారి అబ్బాయి శ్రీ వైజీ కృష్ణ ప్రశాంత్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ షాజహాన్ సార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తల తగులుతుంది ఇలా వచ్చే షాజహాన్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓటేరు జెడ్పీ హై స్కూల్లో హిందీ పండిట్గా పనిచేస్తున్నారు సార్. సార్ ఇక్కడ వెళ్తాం సార్. సార్ సార్ ఈ పక్క ఖాళీ ఫోటో తీసేసి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి వైడి నిర్మలా మేడం గారికి ఈ పాఠశాలకు హై స్కూల్గా చేసి చాలా అభివృద్ధి చేసినటువంటి మురళి గారికి పదవీ విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి వారి బంధువులకు మా టీచర్లకు అందరికీ నా యొక్క నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. మరి మొట్టమొదట మేడం గారు నాకు ఫంక్షన్ వద్దు సార్ అని దాదాపు నా ప్రయత్నం 3 నెలలుగా చేశాను. మళ్ళీ మురళి గారితో నాకున్న పరిచయంతో ఆయన్ని కొంచెం ఒప్పించడంతో నాకు ఏదో సింపుల్గా చేయండి అంటే మనం సింపుల్గా చేస్తున్నాం.
ఒక మేడాన్ని గురించి చెప్పాలంటే, నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడే మేడం పరిచయం, దాదాపు 10 నెలల అనుభవం ఉందంటే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆమె పేరుకు తగినట్టుగానే, మేడం పేరు ఏం పేరు? నిర్మలంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆవేశాలకు, అసూయలకు తావివ్వదు. అన్నిటికంటే మీరు ఆమె ఏం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పెద్దలను గౌరవించడం. నేను వయసులో అంతకన్నా చిన్నవాడిని, అవునా కదా? ఇంకా ఎవరు రిటైర్ అవుతాడరా? మేడమే కదా. అప్పుడు ఎవరు పెద్ద? గొప్ప విషయం ఏంటంటే, నేను వచ్చినప్పుడంతా నేను గుడ్ మార్నింగ్ పెట్టాలని ట్రై చేస్తానండి. మీరు ఎవరు గమనించడం లేదు, కానీ ఒక్కరోజు కూడా నాకు అవకాశం దొరకలా. ఎందుకంటే నేను చెప్పే లోపల చెప్పగలుగుతా ఉంది. అలాంటి సంఘటన నేను మొట్టమొదటి టీచర్గా ఉన్నప్పుడు ఒక ముందెత్తు నేను టీచర్ ఒకటి ఉన్నాడు. ఆయన చాలా పెద్దవాడు. ఆయన కూడా దాదాపు నేను 5 సంవత్సరాలు ట్రై చేసిన, నేనే పెట్టలేకపోయినా. కాబట్టి ఆ పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విధేయతలు, మర్యాదగా ఉండడం, ఇవన్నీ ఆమె పుట్టుకతో వచ్చినటువంటి గుణాలుగా కనిపిస్తాయి. తర్వాత ఏ రోజుగా కూడా ఆమె పాఠశాలకు ఆలస్యంగా రావడం కానీ, ముందుగా పోవడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. పర్మిషన్ అడగడం కానీ ఇవన్నీ ఏం చేయలేదు. సో అటువంటి టీచర్ ఈరోజు రిటైర్మెంట్ అవుతుందంటే చాలా బాధగా ఉంది. కానీ రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి రిటైర్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన డ్యూటీని మనం సక్రమంగా నిర్వహిస్తే మన పిల్లలు, మన ఫ్యామిలీ సక్రమంగా చాలా బాగుంటారు. అందుకు నిలువెత్తు నిదర్శనం మేడం గారు, మురళి గారు. ఎందుకంటే స్కూల్కి వచ్చినామా పోయినామా, ఏదో జీతం ఇచ్చినారా అనుకుంటే మన జీవితాలు కూడా అట్లే ఉంటాయి. ప్రభుత్వం ఉద్యోగమైనా పేద పిల్లలు మన దగ్గర చదువుకుంటారు కాబట్టి అందరూ పనికి వాళ్ళే ఉండరా, చాలా తెలివైన పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం మనం కృషి చేస్తే దేవుడు మనల్ని, మన ఫ్యామిలీని చాలా చక్కగా చూస్తాడు. సో ఆ 2 గుణాలు కూడా వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. తర్వాత సరస్వతి స్టాచ్యూ పెట్టకముందే ఆ పూజా సామాగ్రిని అంతా కూడా నాడు తెచ్చిచ్చాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, అది కూడా తెలీదా? తర్వాత మన పాఠశాలకు మైక్ సిస్టమ్ అనేది లేదు, ఏదో ఉంటుంది, అది అర్ధాంతరంగా బరబరాన్ని మధ్యలో తీసిపోతా ఉంది. సో లేటెస్ట్ వర్షన్గా మీ ముందర ఉన్నటువంటి చాలా ఖరీదైనటువంటి సౌండ్ సిస్టమ్ని మురళి గారు, మేడం గారు పాఠశాలకు వితరణ చేశారు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను. అన్నిటికంటే మేడం గారు ఈ ఫంక్షన్కు అంగీకరించిన దానికి ఉపాధ్యాయులుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత ఉపాధ్యాయులు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ పేర్లు ఏమి లేదు, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి మైక్ చేసి ఇచ్చేస్తాను, లేదంటే నేను సీనియారిటీ ప్రకారం పిలుస్తాను. మీరే వస్తారా? మేడం గారి గురించి మాట్లాడు. పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే మేడం గారికి ఈరోజు నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ స్కూల్కి లాస్ట్ జూన్లోనే జాయిన్ అవ్వడం జరిగింది. మేడంకి నాకు 11 నెలల పరిచయమే. అయినా ఈ 11 నెలల్లో మేడం గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాము. ఎందుకంటే ఒక పెద్దగా మేడము తన యొక్క డ్యూటీలో ఎంత నిబద్ధతగా ఉంటారు, ఎంత గౌరవంగా తోటి ఉపాధ్యాయులను ఎంత గౌరవంగా వారు వ్యవహరిస్తారు, వారితో మాట్లాడటం కానీ ప్రతి విషయంలోనూ మేడం నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఎలాగంటే నా తత్వం ఎలాగంటే, నేను ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి మంచిని తీసుకుంటూ వెళ్తానన్నమాట. మీరందరూ కూడా అలాగే చేయాలి. మనము ఎప్పుడు కూడా ఎదగాలి అంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి చెడును పక్కన పెట్టి మంచి విషయాల్ని నేర్చుకుంటూ వెళ్ళాలి. కానీ మేడం దగ్గర ఎంత వెతికినా చెడు ఏది దొరకదు. ఎందుకంటే ఆమె పరిపూర్ణంగా ఒక మంచి ఉపాధ్యాయునికి మరొక రూపం ఏదైనా ఉంది అంటే నిర్మలా మేడం గారు అని చెప్పవచ్చు. మేడం గారి దగ్గర ప్రతి మాట కూడా ఆచితూచి చక్కగా మాట్లాడతారు.
ప్రతి విషయంలో సలహా చెప్పడం కానీ, అలాగే తన జీవితంలో తనకు కలిగినటువంటి ఎన్నో అనుభవ జ్ఞానాలని మాకు పంచుకున్నారు. మాతో ఎన్నో విషయాల్ని షేర్ చేసుకున్నారు. అలా చక్కగా పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడంలో ఒక గొప్ప ఉపాధ్యాయునిగా ఈ పాఠశాలలో మన దగ్గర మేడం మనతో పాటు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి పదవి విరమణ పొందడం నిజంగా ఒక రకంగా మనందరికీ గర్వించదగ్గ విషయము. ఆమెకి సత్కారం చేసుకునేటువంటి అవకాశం మనకు దొరికింది. అలాగే మేడం గారు వెళ్ళిపోతున్నారు, ఇంకా మళ్ళీ స్కూల్కి రారు అని తలుచుకున్నప్పుడు కొంత చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఎప్పటికీ కూడా మేడం చక్కగా ఇంకా వారి కుటుంబంలో ఆ కుటుంబ బాధ్యతల్ని చక్కగా నిర్వహిస్తూ మరి వారి శేష జీవితాన్ని అద్భుతంగా వారు జీవించాలని ఆ దేవదేవుడు మేడం గారికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మరి సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల వారికి, ఈరోజు పదవీ విరమణ పొందుతున్న శ్రీమతి వైడి నిర్మలా గారికి, వారి హస్బెండ్ మురళీ సార్ గారికి, అలాగే ఇక్కడ అలంకరించినటువంటి ఉపాధ్యాయులకి, అతిథులకి, తోటి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నాక ఈ పదవీ విరమణ అనేది సర్వసాధారణమే. కానీ ప్రస్తుత పీరియడ్లో మనకి ఎంత తొందరగా పదవీ విరమణ పొందితే అంత హ్యాపీగా ఉంటుందని మనం అంతా అనుకుంటున్నాము. కాకపోతే కూడా మేడం గారి గురించి కొంచెం చెప్పాలంటే, మేమున్న కొద్ది నెలలే, ఈ కొద్ది నెలలో కూడా మేడంతో మాకున్న అనుబంధం చాలా గొప్పది. మేడం గారు నిగర్వి, అలాగే పట్టుదల, అంకిత భావం, పిల్లల పట్ల ఆమెకున్న శ్రద్ధ, ఇవన్నీ కూడా మేము గమనించినటువంటి అంశాలలో. అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా కొంతమందికే సేవ చేసే గుణం అనేది ఉంటుంది. అది నిరూపించినటువంటి ఆ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆఫీస్ వర్క్ అయినా సరే, టీచర్కి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వెళితే సులభంగా దాన్ని విసుక్కోకుండా వాళ్ళకి ఆ పనిని చేసి పెట్టే ఒక తత్వం అనేది వాళ్ళలో ఉంది. కాబట్టి అలాంటి సేవా గుణం అనేది వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళకి ఆ దేవదేవుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేస్తున్నటువంటి శ్రీనివాస నాయుడు గారు, రిటైర్డ్ ఎస్ఐ గారిని స్టేజ్ మీకు ఆహ్వానిస్తాను. వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. అదేవిధంగా మురళీ సార్ గారికి, మేడం గారికి, ఉప్పై సార్ గారికి, షాజహాన్ సార్ గారికి, మరియు మేడం వాళ్ళ యొక్క బంధువర్గం చెల్లెళ్ళకి కానీ, తోడుకూడలకు కానీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పిల్లలకు, మా తోటి ఉపాధ్యాయ బృందం కూడా నమస్కారాలు. పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. మేడం గురించి చెప్పాలంటే, మేడంతో నాకు యొక్క పరిచయము కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. కానీ జీవితానికంతా కావాల్సినంత అనుభవాన్ని మేడం నాకు పక్క నుండే ఇచ్చారన్నమాట. ప్రతి ఒక్క విషయంలో కూడా, ఏ విషయంలో అయినా సరే మేడం దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం నేర్చుకోవాల్సిందే. అంతా అసలు ఆ పేరులోనే ఉంది నిర్మల అని. నిర్మల అంటేనే ఎటువంటి మలినము, కపటము లేనటువంటి పేరు. ఆ పేరుకు తగ్గట్టు మేడం కూడా అలాగనే ఉంటారు. ఎప్పుడు చిరునవ్వుల్ని అందిస్తూ, చిరునవ్వుతో అందరినీ కూడా పలకరిస్తూ. మేడం యొక్క గుణాలు ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఇంతవరకు మైక్ పట్టింది లేదు. ఫస్ట్ మైక్ మేడం డొనేట్ చేసినటువంటి మైకే నేను ఫస్ట్ పడుతున్నా.
నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మేడంతో మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. చాలా సాఫ్ట్గా ఉంటారు మేడం. ఈరోజు కూడా మేడం నేను చాలాసేపు అలానే చూస్తున్నాను. ఇలాంటి మంచి మేడము ఈరోజు మమ్మల్ని వదిలేసి వెళ్తున్నారనేసి చాలా బాధగా ఉంది. నమస్కారాలు. నాతోటి ఉపాధ్యాయులకు సంతోషంగా ఉన్న మేడం రిటైర్ అయిపోతున్న ఒక పక్క సంతోషం, ఒక పక్క దుఃఖం రెండూ కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపాధ్యాయులుగా రిటైర్ అయిపోవడం సంతోషదగ్గ విషయం. రెండో విషయం ఏమంటే మాకు తోడుగా ఏది జరిగినా ముందు చూపుగా వ్యవహరిస్తూ ఒక ముందుకు నడిపిస్తున్న ఆమెని పోగొట్టుకుంటున్నామని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. అందులో మాకు తెలుగుకి నేను చిన్న క్లాసులు తీసుకునేస్తాను మేడం, మీరు పెద్ద క్లాసులు తీసుకోండి అనేసి చెప్పుకొని హాయిగా ఉన్నాను. ఎవరు వచ్చినా నేనేమో అందరితో కలిసిపోతానని అనుకుంటాను. కానీ మేడం గారు వచ్చినప్పటి నుంచి 10వ తరగతి తీసుకొని నీకు దూరమమ్మా, పిల్లలందరినీ చూసుకొని రావాలి కదా, నువ్వు నిదానంగానే నేను క్లాస్ తీసుకుంటావే స్పెషల్ క్లాసులు అని చెప్పి ఎంత నిరాడంబరంగా ఉంటుందో. ఇంట్లో ఎట్లా ఉన్నా స్కూల్లో మాతో చాలా చక్కగా కలిసిపోతూ వాళ్ళు కూడా మర్చిపోలేని విధంగా మేడంతో అవినాభావ సంబంధం కలుపుకున్నాము. అంత తొందరగా వెళ్ళిపోతుందని మాత్రం అనుకోలేదు. 2 ఏళ్ళకి అప్పుడే 2 ఏళ్ళు గడిచిపోయాయా అన్నట్టుంది. ఇంకెవరు వచ్చినా మేము కలిసి ఉంటాం మేడం. ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా నమస్కారం. థ్యాంక్ యూ మేడం. మా ఛానల్ పంపించిన పిలుస్తా. వేదికను అలంకరించిన పెద్దలకి, ముఖ్యంగా మా మురళీ సార్కి, మేడం గారికి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పెద్దలందరికీ, ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ కూడా, పెద్దలందరికీ నా నమస్కారాలు, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడు పాఠశాల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇక్కడ మనకు అందరూ కూడా బాగా సహకరించారు. ఈ పాఠశాల ఈరోజు ఈ స్థితిలో ఉందంటే చాలా ఒడిదుడుకు లోనవుతూ వచ్చి మురళీ సార్ రావడం, ఇంకా కృష్ణారెడ్డి సారు, మురళీ సారు, అదేవిధంగా ఇంకా నాకు ఇక్కడ కుప్పయ్య సార్ ఉన్నారు. తర్వాత ఈ నాడు నేడు రావడం వల్ల భారీగా ఒక్కసారిగా మన హెచ్ఎం సారు మన స్కూల్ని తారాస్థాయికి తీసుకెళ్ళిపోయినారు. తర్వాత మనం మురళీ సార్ గారిని గురించి 2 మాటలు చెప్పుకుందాం అనుకున్నాను. సారు తోడుకోడలు నీలారాణి గారికి, మరొక అక్కగారు సత్యవతి గారికి, బావగారు రామ్మూర్తి గారికి, మరియు వాళ్ళ బంధువులందరికీ కూడా, చెల్లెలు మీనా గారికి, వారి యొక్క బంధువర్గానికి అందరికీ కూడా మా యొక్క హార్దిక స్వాగతం పలుకుతున్నాం. చాలా సంతోషమా మీ అందరూ ఇచ్చేసినందుకు. అందరికీ కూడా మనం ఒకసారి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. వెల్కమ్. తీసుకెళ్తా ఉండేవారు. పిల్లల్ని కూడా చదివించడంలో చాలా చక్కగా ప్రతి తరగతిలో కూడా ఎవరికి ఏం లేవు అన్నీ కూడా చూసుకుంటూ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్స్ కానీ ఎవరికి లేకపోయినా అప్పటికప్పుడే వచ్చి సారు మీకు ఏమి కావాలి ఎప్పటికప్పుడు మీకు తెప్పించి ఇచ్చేవారు. ఇంకా మేడం గారి గురించి చెప్పుకోవాలంటే మాటలు లేవు. రిటైర్ అయిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. తప్పదు కాబట్టి ఇంకా మనం సార్
సాధారణంగా మనం వీడ్కోలు పలకాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పదు. మేడం, సారీ మేడం, నేను రిటైర్ అయిపోయినందుకు బాధగా ఉంది నాకు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ పాఠశాల అభివృద్ధికి సహకరించినటువంటి మన ఎదురింటి కుప్పయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఏ వస్తువు లేకపోతే ఫోన్ చేస్తాను. సుత్తి కట్టికాడి నుంచి గడపాల వరకు లేని వస్తువు అంటే ఫోన్ చేసి పంపించేస్తూ ఉంటాను. చాలా సంతోషం సార్. మీరంతా కూడా విలేజెస్ కానీ మా పిల్లలు కానీ అందరూ సహకరించిన, మా ఉపాధ్యాయులు కానీ చాలా సహకరించారు కాబట్టి మనం ఈ పాఠశాలలో ఈ విధంగా కూర్చొని ఈ ఫంక్షన్ ఇలా చేసుకుంటున్నాం. సో అందరికి కూడా ప్రత్యేకించి జనా కానీ మన వాచ్మ్యాన్ కానీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ బంధువర్గానికి అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ పిల్లలందరికీ నమశుభాంజలు తెలియజేస్తున్నాను. అయితే నిర్మలా మేడం గారి గురించి చెప్పాలంటే చాలా ఎక్కువే చెప్పచ్చు. కానీ ఆ మేడము చాలా నిగర్వి, చాలా పరిపూర్ణమైన మహిళలాగా నేను గుర్తిస్తున్నాను. ఆ మేడం చూస్తానే మనసు చాలా ఆహ్లాదం అవుతుంది. ఎలాంటి అసూయ ఉండదు, ఎలాంటి దేశం ఉండదు. ఎప్పుడు కూడా నిర్మలంగా నవ్వుతూ మంచిగా పలకరిస్తూ గడిపారు మేడం ఈ 6 నెలల కాలంలో. చాలా నాకైతే ఏ సలహాలు అడగాలన్నా కూడా ఆ మేడం అడుగుతూ ఉంటాను. ఆ మేడం అదేవిధంగా మంచిగా సలహాలు ఇస్తూ పిల్లలకి ఈ విధంగా చెప్పాలి, చదువు విషయంలో కానీ ఇటు కుటుంబ విషయాల్లో కానీ ఇలా ఉండాలని తెలియజేస్తూ ఉంటారు. మేడం నిజంగా బెస్ట్ టీచర్ అవార్డు ఎప్పుడో పొందారు. అసలు మన జిల్లా కలెక్టర్ గారు చంద్రమౌళి సార్ అనే జిల్లా కలెక్టర్ ఐఏఎస్ గారి దగ్గరే ప్రశంసలు అందుకున్నారంటే మేడం యొక్క గొప్పతనము ఇంక చెప్పనవసరం లేదు. అయితే ఈ పాఠశాలలో మేడము అంకిత భావం, పిల్లలు ఎప్పుడు కూడా ఏ క్లాసుకి వెళ్ళినా కూడా నిశ్శబ్దంగా ఉంటూ పిల్లలకు బోధిస్తూ చక్కని ప్రభావితం చేస్తూ జీవితాన్ని చక్కగా నడుపుకోవాలంటూ సలహాలు ఇస్తూ ప్రార్థనలో కూడా చాలా మంచి మంచి విషయాలంతా కూడా మేడం గారు తెలియజేశారు. కాబట్టి పిల్లలకి ఇటు స్కూల్కి ఇటు కుటుంబానికి అన్ని విధాల మేడం మంచిగా ఉండి ఒక మంచి ప్రభావితాన్ని తెలియజేశారు. కాబట్టి మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. అదేవిధంగా పిల్లల్లో చాలా అసలు మా క్లాస్ చూస్తే ఎప్పుడు అరుస్తూ ఉంటారు. మేడం క్లాస్ పక్కనే ఉంటే మేడం క్లాస్ సైలెంట్గా డీసెంట్గా క్లాసు చాలా స్మూత్గా రన్ చేస్తూ ఉంటారు. మేడం అడిగేది ఏం మేడం ఇట్లా పరిస్థితి ఎట్లా చేయాలి మేడం అంటే, ముందు వాళ్ళకు చదువుగా లేకుండా పిల్లల్ని క్రమశిక్షణ పెట్టుకోవాలి, పిల్లలకి మన సరైన అంశాలను బోధించాలి. ఇలాగని చెప్పినట్లయితే పిల్లలు మనకు ఆకర్షితులు అవుతారు, బాగా వింటారు, వాళ్ళు బాగా అర్థం చేసుకుని మనల్ని వాళ్ళ యొక్క లైఫ్లో కానీ గుర్తుపెట్టుకుంటారు అనేసి మేడం గారు కూడా చెప్పారు. అయితే చాలా విషయాలు చాలా విషయాలు హిందీ మేడం కానీ అదేవిధంగా మన నిర్మలా మేడం కానీ ఇద్దరు మంచి స్నేహితులు. అంటే అందరితో కూడా బాగుంటారు. అయితే హిందీ మేడంతో మంచిగా బాగుంటారు మేడం గారు. అందరితో కోఆపరేటివ్గా బాగా సహకరిస్తారు. ఏ విషయంలో కానీ చదువు విషయంలో కానీ దేంట్లో కానీ మనకి మంచిగా సలహాలు ఇవ్వడం అంతా జరుగుతుంది. అయితే ఈ స్కూల్లో మన హెచ్ఎం సార్ గురించి చెప్పాలంటే చాలా అద్భుతంగా చెప్పచ్చు. ఈ స్కూల్ యొక్క గొప్పతనము, మేము స్కూల్లో ఎంటర్ అవుతానే అదంతా నీళ్ళుగా ఉన్నింది. ఎక్కడ చూసినా బుడదమయం, అసలు చాలా ఎక్కడ చూసినా దుమ్ము ధూళి, ఎట్టబ్బా ఈ స్కూల్లో ఎట్టబ్బా గడిపారు అనిపించింది. కానీ మురళీ సార్ వాళ్ళంతా కూడా ప్రైమరీ స్కూల్ నుంచి దీన్ని యూపీ స్కూల్గా నాకు మేడంతో పరిచయం 11 నెలలు మాత్రమే, కానీ
ఇట్లుండాలమ్మా అట్లుండాలమ్మా అనేసి మేడం పేపర్ కరెక్షన్ చేస్తారు. ఎంత బాగా పేపర్ కరెక్షన్ చేస్తారంటే మేము కూడా చేయలేము అనమాట. మేడం దగ్గర నేను నేర్చుకుంది ఏమరా అంటే పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత దాన్ని బండల్స్ కట్టడం, ఆ బండల్స్ కట్టడము హెచ్ఎం సార్ దగ్గర ఆ బండల్స్ మీద సైన్ కూడా పెట్టించుకుంటారు. అది నేను మేడం దగ్గర చూసి చాలా నేర్చుకున్నాను. ఇంకా మేడం వ్యక్తిగతంగా అయితే నాకు చాలా మంచిగా మంచి మాటలు చెప్పారు. మేడంని చూస్తే నిజంగా మేడంకి ఆ పేరు నిర్మల అనే పేరు అలానే వచ్చింది అని ఉంటుందన్నమాట. అట్లే ఉంటుంది మేడం, నిర్మలంగా ఉంటారు. క్లాసులు కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా పోతారు. ఎప్పుడు కానీ స్టాఫ్ రూమ్లో కూడా ఎక్కువ కనపడరు, ఎప్పుడు క్లాస్లోనే ఉంటారు. నేను గమనించిన విషయాలు ఇవి. మేడం దగ్గర ఎప్పుడు క్లాస్లోనే ఉంటారు, పిల్లలతో ఎప్పుడు మమేకమై ఉంటారు. పిల్లలు కూడా చాలామంది మేడం అంటే చాలా ఎక్కువ ఇష్టపడతారనమాట. మేడం కథలు చెప్తారు. మామూలుగా అయితే కథలు అయితే సొంతంగా రాయించడం నేను చూశాను. చాలా బాగా పిల్లలు సొంతంగా కథలు రాయించారు మేడం వాళ్ళ దగ్గర. తెలుగు కథలన్నీ రాయించారు. తర్వాత మేడం గారు తన చిన్నప్పుడు తను ఎంత కష్టపడి చదివారో అన్నీ కూడా నాకు చెప్పారు. మేడము చాలా కష్టపడ్డారంట. మేడము 5 మంది అక్క చెల్లెళ్ళు, తర్వాత ఒక అన్న తమ్ముడు. ఎక్కడో బెంగళూరులో మేడము ఉన్నారు, బెంగళూరులో చదువుకున్నారు, కేజీఎఫ్లో చదివారని చెప్పారు నాతో. మేడము చాలా విషయాలు నాకు బాగా మేడము ఒక ఇది అక్కలాగా నాకు చాలా బాగా నేర్పించారు కూడా. మేడం చూసి నేను కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం సార్ గారికి, ఈ స్కూల్కి వచ్చినప్పుడు చాలా బాధపడ్డామన్నమాట. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి, ఏందబ్బా ఇలాంటి స్కూల్కి వచ్చామా అనేసి. అప్పుడు హెచ్ఎం సారు ఈ స్కూల్ని ఈ విధంగా తయారు చేసి మేడం యొక్క పదవీ విరమణ దీన్ని ఇక్కడ ప్రారంభించి చేస్తున్నారు. కాబట్టి హెచ్ఎం సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి, పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ విరమించుతున్నాను. మేడం. తర్వాత రామరాజు గారు నాకు ఈ మధ్య లేని పరిచయం. ఆయన కూడా మేము ఇక్కడే సార్ రండి సార్, ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ మొట్టమొదటగా ఈ గ్రామ స్థాపనకు కృషి అయినటువంటి మా గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలుపుకోవాలి. రెండవది, అనేక మంది అధ్యాపకులు ఈ స్కూల్కి రావడం జరిగింది, అందరం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం నుంచి హై స్కూల్ వరకు అంచెలంచెలుగా ఎదిగడానికి అనేక మంది ఉపాధ్యాయులు చాలామంది కృషి చేశారు. ఇక్కడ దాంట్లో కొంచెం చేయని వాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు. అందరితో మమేకమై ప్రతి ఒక్కరు నాకు చాలామంది, దాదాపు 200 నుంచి 300 మంది టీచర్స్ ఈరోజు అందరూ చాలా దగ్గరగా ఉంటారు, బాగా పరిచయస్తులే. దాంట్లో మన నాగరా సార్ గారు ఒకరు. సార్ కూడా మాకు చాలా దగ్గరగా వస్తారా, అట్లా చాలామంది ఉన్నారు. సరే, దాంట్లో మన మురళీ సారు మా నా అదృష్టం ఏమంటే సార్ ఈ గ్రామంలోనే ఈ స్కూల్లోనే రిటైర్డ్ అవుతున్నారు. అదేవిధంగా మేడం కూడా ఈ స్కూల్లో రిటైర్డ్ అవుతుంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళిద్దరిని సత్కరించుకునేటటువంటి అదృష్టం నాకు కలగడం నేను నిజంగా గర్వపడుతున్నాను ఈరోజు. రెండవది, మేడం వచ్చినప్పుడు మా ఇంట్లో ఒక మాట చెప్తారు. నాకు మేడం పేరు నిర్మలా మేడం నాకు తెలియదు, వాస్తవం మేడమే తెలుసు. మా కొందరిని చూస్తే ప్రతిరోజు నమస్కరించాలా అని అనిపిస్తుంది. కానీ రోజు మేము మేడం అయితే పాపం అంత ఎవరితో అంత కలుస్తారు, అంత పరిచయం ఉండదు, మామూలుగా వస్తా పోతాను. మురళీ సార్ ఇదే స్కూల్లో పనిచేసినప్పుడు సార్ చెప్తారని చెప్పడం తెలుసో తెలియదు. ఒకరోజు పాపం చాలా టెన్షన్లో ఉన్నారు. హై స్కూల్ కావాలి మన స్కూల్కి, దీనికి ఎట్లా చేయాలా ఏమని. మన అదృష్టం ఏమిటంటే ఆ రోజు సార్ 3 లెటర్లు కదా సార్, 3 లెటర్స్ ఇవ్వాలని అదే గుర్తు నాకు. లక్కీగా ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం,
వితిన్ మినిట్స్ ఎప్పటి నుంచి ఉన్నటువంటి ప్రోగ్రాం. ఎందుకంటే ఆయన పాదవాసి ఆ రోజు జరగడం వల్ల ఈరోజు హై స్కూల్కి రూపురేఖలు దిద్దుకునింది. దాని తర్వాత స్కూల్ కొంతవరకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నత్తనడకన సాగడం మొదలుపెట్టింది. నేను అనుకునేవాడిని ఈ స్కూల్కి ఎవరు మంచి ఎవరు వస్తారా ఏమో నాకు ఎదురు చూస్తూ ఉన్నాను. కరెక్ట్గా దేవుడు మన రవి సార్ని ఎంటర్ చేసినారు. ఎవరు వచ్చినా ఎటువంటి వారు వచ్చినా మేను అనేవాడు నా వల్ల అయినటువంటి సహకారం అందిస్తామని నేను ఎప్పుడో ప్రతిజ్ఞ చేసుకున్నా. ఈ రోజు కట్టలేకుండా రేపు కట్టలేడు, ఇప్పుడు నేనున్న రోజు చేస్తూనే ఉన్నాం. రెండవది సార్లు చాలామంది ఈ స్కూల్తో మాకు బంధం తెగిపోయింది, ఇంక మేము ఎట్లా వచ్చేది అని బాధపడుతున్నారు. అటువంటి ఆలోచన దయచేసి పెట్టుకోమాకండి. 24 hours ఇప్పుడు మేము ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి పోం. తిరిగినా తిరుపతి ఇల్లు ఉంటాం. దయచేసి మీరు రావచ్చు, స్కూల్కి రావచ్చు, మా ఇంటి దగ్గరికి రావచ్చు. సార్ మురే సార్ మీరు కూడా ఈ విషయం చాలా బాధపడినా నాకు ఈ స్కూల్తో పని లేదనేసి నేను చెప్పాను. పాత వాళ్ళు కూడా చాలామంది సార్ వాళ్ళు మనకి వస్తూ పోతూ ఉంటారు, ఇబ్బంది అయితే ఏం లేదు, మాకు అటువంటి ఇది లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. విరాళ సన్మాన గ్రహీత అయినటువంటి మేడం గారికి, అలాగే వారి సార్ అయినటువంటి మురళీ సార్ గారికి కృతజ్ఞతలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళ బంధువులకు అందరికీ, ఇతర పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదములు, పిల్లలకు ఆశీస్సులు. నేను ఇక్కడ అతి తక్కువ కాలం పనిచేశాను. అప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామని చెప్పని అనుకునేవాడిని. ఎందుకంటే ఆ వాతావరణం ఆ విధంగా ఉండింది అప్పట్లో. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తే ఇంత అంతంగా తీర్చిదిద్దినటువంటి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అయినటువంటి రవి సార్ ఎంతో కృషి అనేసి సార్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. తర్వాత మన ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి మేడం గారు, మురళీ సార్ గారు, వాళ్ళతో మేడం గారు రిటైర్ అవుతున్నారంటే రావడం లేదు. కానీ నాకు ప్రాంతాలు వేరైనా జిల్లాలు వేరైనా మన మనసులో ఒకటే. ఎందుకంటే మేము అన్యోన్యంగా ఉన్నాము. 2000 సంవత్సరం నుంచి 2009 వరకు మేమిద్దరం కలిసి పనిచేసాము. ఆ అనుబంధం ఎలా ఉంటుందంటే చెప్పలేనిది కూడా. మేడము ఏదైనా కానీ తగిన జాగ్రత్తలు కానీ సూచనలు కానీ బాగా ఇచ్చేవారు. అలాంటి అంకిత భావము, ఏదైనా కానీ ధైర్యంగా చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మేడం చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను. మేడం చూసి చాలా విషయాలు నేను చాలా నేర్చుకున్నాను. మా స్కూల్ మేడం వచ్చిన తర్వాత చాలా ఉన్నతికి సాధించింది. అది మేమిద్దరం కూడా అంకిత భావంతో చేశామని నేను అనుకుంటున్నాను. సరే, పిల్లల విషయంలో కానీ తర్వాత పెద్దల విషయంలో కానీ మేడం సలహాలు సూచనలు బాగుంటాయి. అది ఇప్పటికీ ఇస్తూనే ఉంటారు నాకు. అది చాలా ఉపయోగపడతాయి మేడం. ఎప్పుడైనా నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్ర సార్ గారికి నేడు పదవి విరమణ చెందబోతూ ముందుగా సన్మానం పొందుతున్నటువంటి వైడి నిర్మలా మేడం గారు, వారి శ్రీవారు మురళీ సార్ గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. మాది మురళీ అన్న అంటాను నేను. మురళి అన్నది మాది ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఏర్పడిపోయింది మాకు తిరుపతికి వచ్చినప్పటి నుంచి. ముందు పరిచయం లేకపోయినా ఈ పాఠశాల అభివృద్ధికి మురళి అన్న చేసిన శ్రమ, దాని ప్రతిఫలం ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉంది. అసలు గవర్నమెంట్ స్కూల్ అప్గ్రేడ్ చేయాలంటే ఇంత కష్టం ఉంటుందని ఆ రోజు మేము గమనించినాం. అన్న తిరుగుతూ ఉంటే మేము అన్న వెనక నిలబడుతుందని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఈ పాఠశాల మొదట యూపీ స్కూల్గా ఉన్నప్పుడు కృష్ణారెడ్డి అని ఒక టీచర్ ఇక్కడ పనిచేసిన రోజు ఆయన సమయానికి ఇక్కడ రాలేకపోయినారు. ఆయన ఛాయశక్తుల కృషి చేసినారు ఈ పాఠశాల అభివృద్ధికి. తర్వాత మురళీ సారు. ఇప్పుడు అదే మోతాదులో రవీంద్ర సార్ గారి ఆధ్వర్యంలో కూడా పాఠశాల చాలా అభివృద్ధిలోకి ముందుకు పోతా ఉంది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా అతనికి బాగా సహకరిస్తున్నారని చెప్తూ ఉంటారు సారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మేడం గారు
నాకు ఇంటికి వెళ్తే కూడా మాకున్నటువంటి రిలేషన్షిప్ అంత బాగుంటుంది. అది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో మేడం గారు, వారి శ్రీవారు, వారి కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి బాలాజీ డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ప్రభాకర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి గారు మాట్లాడతారా? విద్యార్థులు మాట్లాడేవాళ్ళు ఎవరండి? పార్థు సాకేత్ వర్మ ఆరారా. ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి బాలికలందరికీ నా నమస్కారాలు. మన వైడి నిర్మలా మేడం గారు పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ, మేడము మా క్లాస్కి వచ్చినప్పుడల్లా ఎంతో చక్కగా పాఠం చెప్తారు. ఒక్క మాట కూడా తిట్టకుండా మమ్మల్ని ఎంతో ప్రేమతో పాఠం చెప్తారు. మేడం ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారు అంటే ఎంతో బాధగా ఉంది. అలాగే మా క్లాస్లో చాలా మందికి చదవడం కూడా రాదు. అలాంటి వాళ్ళకి మేడం పక్కన కూర్చొని పెట్టి మరీ నేర్పించారు. అటువంటి మేడం ఈ స్కూల్కి మళ్ళీ మళ్ళీ రాదని అనుకుంటుంటే చాలా బాధగా ఉంది. స్కూల్ గేట్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఒక్కరిని కూడా ఒక్క మాట కూడా తిట్టరు, కొట్టరు. నన్నైతే ఒక్కసారి కూడా తిట్టలేదు, ఒక్కసారి కూడా కొట్టలేదు. మా క్లాస్లో ఎంతో మంది మేడంకి గిఫ్ట్లు ఇచ్చినా మేడం తీసుకోలేదు. టీచర్స్ డేకి ఎంతో మంది ఎన్నో గిఫ్ట్స్ అన్నీ ఇచ్చారు, అయినా మేడం తీసుకోలేదు. మేడం హెచ్ఎం సార్ చెప్పారు, మీ క్లాస్కి ఎప్పుడైతే తెలుగు మేడం వస్తారో అప్పుడు మీరు గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం చెప్పాలి అంటారు. మేడం వచ్చినప్పుడు చెప్తే వద్దులేండి నాన్న కూర్చోండి అని చెప్తారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ధన్యవాదాలు. మాట్లాడావు కానీ ఏ తెలుగు టీచర్ వచ్చినా కూడా గురు బ్రహ్మ చెప్పాల్సిందే మేడం వద్దన్నప్పటికీ కూడా. తర్వాత ఇప్పుడే లోపలికి వస్తున్నటువంటి మురళి గారికి, వాళ్ళ మిత్రులు గారికి వెల్కమ్. లోపల రండి. ఆ జేజే వస్తుందా వీళ్ళు వస్తారేమో పైకి ఉన్నారా? నెక్స్ట్ ఎవరు? మా పిల్లలు ఇంకెవరు? రామ్మా. మా బుజ్జమ్మ ఇట్లా. అమ్మ బుజ్జమ్మ ఎక్కడుంది? గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్య విషయం ఏమనగా, ఈరోజు మీ పదవి విరమణంతో మీకు మాకు ఉన్న సంబంధం నేటితో అంతమోదిపోతుందని అనుకోకండి. మీ తగిన జీవితం ఆనందమయంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ మాతో మునుపటిలాగే సంబంధం కొనసాగించాలని కోరుకుంటూ విరామం తీసుకుంటున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు పేరు ఇచ్చున్నారమ్మా. ఇంకెవరు లేరా? రైట్. ఇప్పుడు మా మురళీ గారిని ప్రసంగించవలసిందిగా కూర్చున్నాను. ఈనాటి సభాధ్యక్షులు, మిత్రులు, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రవీంద్రయ్య గారికి, గ్రామస్తులు శ్రీ కుప్పయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా బంధువులు రిటైర్డ్ ప్రొఫెసర్ కుబేరు గారికి, మరియు నా సతీమణి అయినటువంటి ఈనాటి పదవీ విరమణ చేస్తున్నటువంటి నిర్మలా గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ముఖ్య బంధువులకు, మిత్రులకు,
ఓల్డ్ స్టూడెంట్స్కు, ప్రస్తుత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదో రుణానుబంధం వల్ల ఈ స్కూల్కు నేను రావడం జరిగింది. 2017లో కౌన్సిలింగ్ జరుగుతా అంటే ఇప్పటి మన ప్రధానోపాధ్యాయులు రవీంద్రయ్య కౌన్సిలింగ్ కార్డు నిలబడుకొని ఉన్నాడు. మురళీ నువ్వు నా స్కూల్ కోరుకోవాలా, అప్పుడు సత్యనారాయణపురంలో ఉన్నాడు, మీకు గుర్తుందా సార్? సత్యనారాయణపురం నువ్వు కోరుకోవాలా, తప్పనిసరిగా నువ్వు రావాలా అని చెప్పాడు. నేను అప్పుడు డివైఓ ఆఫీస్ తిరుపతిలో పుత్తూరులో నేను ఆడ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నా. అప్పుడు మా మేడమే మా కౌన్సిలింగ్ జరిపేది. ఆమె నువ్వు పోయేదానికి లేదు, నీ కౌన్సిలింగ్ లేదు అని చెప్పి ఇప్పుడు మన సురేష్ అని డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఆ సారు ఈయనకి లేదు, నో ట్రాన్స్ఫర్ రాసేయండి, లేదు ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు పక్క కూర్చున్నారు. కానీ నాకు మిత్రుడు కృష్ణారెడ్డి, ఆ కృష్ణారెడ్డి నాకు చెప్పేవాడు, రామురళి మా స్కూల్కి రా అని. అప్పుడు ఇది 7వ తరగతి వరకే ఉండేది. అప్పుడు ఈ రూమ్లు కూడా, ఈ రూమ్ ఒకటి ఉండేది, ఈ రూమ్లోనే ఆ రూమ్ ఉండేది. సరే అని చెప్పి వీళ్ళందరి మాట కూడా కాదనకుండా నేను ఎస్ఎన్పురం అనే పోయి ఆడ ఆర్టీకాలు రాయించాను. సరే వచ్చేసినాము. తర్వాత మా స్టాఫ్ ముఖ్యంగా జయచంద్రారెడ్డి, రమాదేవి మేడం, అప్పుడున్నటువంటి రాఘవేంద్ర సారు, లతా మేడము, మళ్ళీ వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా జయచంద్రారెడ్డి ఏ పని చెప్పినా కానీ ఇది బోండి రెడ్డి గారు అంటే సార్ నేను పోయి చేసుకొస్తాను, మీరు ఉండండి సార్ అని చెప్పి ప్రతి విషయంలో కూడా జయచంద్రారెడ్డి మరియు రమాదేవి మేడం గారు అండదండలతో, మరి కుప్పయ్య గారు, మన వీళ్ళ యొక్క సహకారంతో ఏదో కష్టపడి అప్పుడు 3 ఎకరాల స్థలం కావాలని చెప్పి దీన్ని చెక్ స్లిప్ వేశారు. అప్పుడు ఏదో మనం ఇప్పుడు పాలిటిక్స్ మాట్లాడకూడదు కాబట్టి అందరి సహకారంతో మనము ఈ స్కూల్ను అప్గ్రేడ్ చేసుకొని, అప్పుడు కొద్దిగా వైడ్ పబ్లిసిటీ బాగుండేది. ఈవెన్ పద్మావతి నగర్ రైల్వే ట్రాక్ వెనకాల నుంచి కూడా ఒక 10-20 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఆ పక్క నుంచి కూడా వాళ్ళంతా నేడుగుంటకు పోయేవాళ్ళు. అప్పుడు వచ్చి ఆ విధంగా ఇది డెవలప్ అయ్యి స్ట్రెంగ్త్ పెరగడం వలన అంచెలంచెలుగా మన స్కూలు డెవలప్ అయ్యి ఇప్పుడు 20 మంది స్టాఫ్తో, ప్రధానోపాధ్యాయుల పోస్టుతో చాలా ముందుకు వెళ్తూ ఉంది. తర్వాత మన హెచ్ఎం గారి కృషితో ఇప్పుడు ఈ ఫండ్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి. ఈ నాడు నేడు ఫండ్స్, ఈ స్టేజ్లు ఇవన్నీ రావడం వలన అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది. డబ్బులు ఉండడం కాదు ముఖ్యం, దాన్ని నిలబడి చేయించడం. మన హెడ్ మాస్టర్ గారు అయితే ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తే సార్ నేను స్కూల్లోనే ఉన్నాను సార్ అంటాడు, 6 గంటలైనా కానీ, ఏదైనా పర్సనల్ వర్క్ ఉన్నా కానీ. ఆ విధంగా కష్టపడే మనకు ఉండేటువంటి మన హెడ్ మాస్టరు మరియు పిఈటి సారు, ఆయనకు భూదేవికున్నంత ఓపిక ఉంది, నేను వింటూ ఉంటా. అటువంటి స్టాఫ్ ముఖ్యంగా మునికృష్ణారెడ్డి గారు కానీ, గోమతి మేడము, మన గీర్వాణి మేడము, అందరి మేడంలు పేరున చెప్పడము, భారతి మేడము, అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇంకా బాగా ఐకమత్యంతో ఉన్నారంటే స్కూల్ ఇంకా బాగా డెవలప్ అవుతుందని ఆకాంక్షిస్తూ మరియు ముఖ్యంగా ఇంకా మా గురించి చెప్పుకోవాలంటే మా మేడం మీరు చెప్పిందంతా 100% కరెక్టే అన్ని విషయాల్లో. మరి ముఖ్యంగా ఇప్పుడే విచ్చేస్తున్నాడు మా అక్క కొడుకు డాక్టర్ మధు, ప్రొఫెసర్ సిమ్స్ మెడికల్ కాలేజీ, వారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. తర్వాత మా మేడం గురించి నాకన్నా మీరే ఎక్కువ బాగా చెప్పారు. మేడంలంతా కూడా చాలా చక్కగా చెప్పారు. అంతా వాస్తవాలు, 100% వాస్తవము. ఆమెకు భూదేవుకున్నంత ఓపుకుంది. మరి మేమంతా కూడా ఈరోజు మేము కూడా పెద్దగా ఉండేవాళ్ళం కాదు, మామూలు కుటుంబాల్లో పుట్టాము. మేమందరి సహకారంతో ముఖ్యంగా మా అక్క వచ్చింది. ఈడ ఎవరి ఫంక్షన్లకు రాదు, ఆడ ఉన్నారు చూడండి మాట్లాడుతున్నారు, ఈశ్వరమ్మ అంటారు. మేము అప్పుడు మాకు కొద్దిగా పరిస్థితులు బాగలేనప్పుడు కూడా ఆమె చేరదీసి మాకు అన్నం పెట్టి, నన్ను మా అన్నను కూడా, మా అన్న ప్రముఖ న్యాయవాది, కొన్ని కారణాల వల్ల రాలేదు,
ఆయన చాలా ఆదర్శ పురుషుడు, ఆదర్శవంతుడు. ప్రతిదీ ఏది ఆశించకుండా గుళ్ళు గోపురాలు దాన ధర్మాలు బాగా చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి క్యారెక్టర్స్ మా అక్క ద్వారా మేము నేర్చుకున్నాము. ఆమె పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆమె రుణం నేను తీర్చుకోలేను, ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి. ఇంకా మా చెల్లెలు వచ్చింది, అమ్మాయి తిరుమలలో ఉంటారు వాళ్ళు. మా అన్న ఇంకా మా అక్క గతించిపోయింది. ఆమె భర్త గారైనటువంటి మా బావ రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు, ఇక్కడ ఏదో ఉన్నారు, వారు వచ్చారు. వాళ్ళ అబ్బాయికే మా అమ్మాయిని ఇచ్చాము. వాళ్ళు మెక్సికోలో ఉంటారు, మా అబ్బాయి దుబాయ్లో ఉంటాడు. మీ అందరి ఆశీస్సులతో, పిల్లల యొక్క అభినందనలతో మేమంతా కూడా బాగున్నాము. మిత్రుల యొక్క సహకారము, బంధువుల సహకారము, అందరి దీవెనలతో. ఇంకా మా మేడం గురించి చెప్పాలంటే వృత్తిలో మీరే బాగా చెప్పారు. ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్తాను. మాకు అనుకుంటే ఈ అవార్డులు ఇవన్నీ కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. మమ్మల్ని ప్రతిసారి అడుగుతూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా మనం అంత ఇది కాదని చెప్పి అవార్డులకు వీటికి దూరము. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి ఏమైందంటే మా మిత్రుడు నాగరాజ్ రెడ్డి ఉన్నాడు, నా క్లాస్మేటు నాగరాజ్ రెడ్డి సారు. అప్పుడు ఎంఆర్పిగా ఉండాడు, నేను కూడా ఎంఆర్పిగా ఉండాము. అప్పుడు చంద్రమోహన్ సార్ అని సార్ చెప్పారు ఇంతకు మునుపు, మన పిఎస్ సార్. ఎస్పీడి ఉన్నాడు, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్. అప్పుడు డిపిఈపి అనుకుంటా, ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చాడు. అప్పుడు జేఎస్పి రాజ్ అని ఆయన ఒక ఎంఆర్పి తిరుపతి రూరల్లో. మా మేడం తిమ్మినాయుడుపాలెం హరిజనవాడ స్కూల్లో పనిచేశారు. అక్కడ ఆమె ఏదో మేడం అరుణమ్మ మా సోదరు లాంటిది. అరుణమ్మ మేడం వాళ్ళు కల్మషం లేకుండా ఆ పిల్లలను చాలా బాగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఆ ఎస్పీడి గారు ఏం చేశారంటే తిరుమల నుంచి వస్తా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా ఏ స్కూల్కి పోవాలా విజిట్లప్పుడు ఆ విజిట్ పోవాలని చెప్పి మిస్ అయిపోయినాడు. ఆయన వాళ్ళ కాన్వాయ్లో మిస్ అయిపోయినాడు. కూడా వీళ్ళు ఉండే ఎంఆర్పీలు ఉండేటువంటి కారులో మిస్ అయిపోయింది వాళ్ళ కారు. నేరుగా వెళ్ళిపోయి వీళ్ళ స్కూల్కి వెళ్ళిపోయినాడు వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఒక స్టేట్ ఆఫీసర్ వచ్చి చూశాడు. ఆయన చూసుకొని ఆ స్కూల్లో ఏంగా ఓవరాల్గా మ్యాథ్స్ అవన్నీ టెస్ట్ చేశాడు. ఆయన చేసి అప్పుడు గ్రేడింగ్ రిజిస్టర్ అని ఉండేది. ఆ గ్రేడింగ్ రిజిస్టర్లో ఆయన అద్భుతంగా రాశాడు. ఇది మాత్రం ఇప్పటికి కూడా ఆ రిజిస్టర్లో ఫోటో తీసి పెట్టుకున్నాం. ఆయన యొక్క ఇది ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ స్కూల్ అంత పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అని రాసి ఆయన సంతకం పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నారు. అప్పుడు ఆయన కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఆ స్కూల్కి వెళ్ళాడు. ఆయన కూడా చాలా అభినందించాడు. అదే మాకు గొప్ప అభినందన అని మేము మళ్ళీ తదుపరి ఎటువంటి ప్రయత్నాలు వాటి చేయలేదు. కాబట్టి నా జీవితంలో నేను ఈ స్థితిలో ఉన్నా అంటే మా ఇద్దరి మనసులు బాగా కోయిన్సైడ్ అవుతాయి. తెల్లవారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను బయట ఏదో పని చేసుకుంటూ కూడా ఉండేదానికి మా వాచ్మ్యాన్ పిల్లలు ఇద్దరు ఉన్నారు. 9th ఒకరు 10th ఒకరు చదువుతారు. వాళ్ళిద్దరి పిల్లల్ని తీసుకొని వద్దామని చెప్పి అనుకున్నాం. నేను ఆ మాట అందామని చెప్తా అంటే తను నాకు చెప్తా ఉంది. ఆ విధంగా అది భగవంతుడు ఇచ్చినటువంటి ఇదేమో మా ఇద్దరి మనసులు ఆ విధంగా కలుస్తాయి. కాబట్టి మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఇంతకాలం జరిగాం. ఇంకా మీదట కూడా మీ అందరి ఆశీస్సులతో ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ మేము చిరు కానుకగా ఈ మైక్ సెట్ ఒకటి ఇచ్చాము. అప్పుడు కూడా మైక్ సెట్ తీసిందని నేను, అది అంత బాగలేదని చెప్పి డిస్టర్బెన్స్ ఉంటే పర్మనెంట్ సెటప్తో ఒక 45,000 రేంజ్లో మంచి పర్మనెంట్గా స్కూల్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దాన్ని స్వీకరించవలసిందిగా హెడ్ మాస్టర్ గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చినటువంటి సౌండ్ సిస్టమ్ నేను హెడ్ మాస్టర్గా ఉన్నంత కాలం ఈ స్కూల్ మీది ఏ ఫంక్షన్ అయినా మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఖచ్చితంగా అండి, దాని సేఫ్టీ కూడా నేనే చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత మన ప్రొఫెసర్ సారు కుబేర్ సార్ మాట్లాడతారు.
సరస్వతి నిలయమైన సభకు నా వందనాలు. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకి, వేదిక ముందు ఆసీనులైన ఆహ్వానితులకి, విద్యార్థులకు నమస్కారాలు, విద్యార్థులకు నా శుభాకాంక్షలు. మేడం నిర్మలా గారి గురించి కానీ బ్రదర్ మురళి గారి గురించి చాలామంది మాట్లాడారు. జనరల్గా నేను పెద్దగా మాట్లాడేది, కాకపోతే విద్యార్థులకు ఒక 2 మాటలు చెప్దామని. మీరంతా ఒక 10-20 మంది పైన మాట్లాడిన మాటలంతా విన్నారు. వినిన సారాంశం ఏంటంటే, కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా గుర్తింపు వస్తుంది. గురువులు, హెడ్ మాస్టర్ చెప్పారు కానీ గురువులు 2 రకాలు ఉంటారు, బోధ గురువు, బాధ గురువు అని. బోధ గురువు శంకరాచార్యులు, సర్వేపల్లి రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళు ఏదన్నా సమాజానికి స్టూడెంట్స్ని తీర్చిదిద్దేదానికి పాటుపడతారు. అలాంటి కోవలకి మురళి, నిర్మల గారు వస్తారు. బాధ గురువులు అనేవాళ్ళు వేరే ఉన్నారు. ఏదో క్లాస్కి వస్తారు, ఏదో స్థితి మాట్లాడతారు, ఏదో వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండే వల్ల దేనికి పనికిరారు. అలాగే వైజ్, అదర్వైజ్, వెదర్ వైజ్ అని ఉద్యోగస్తులు, టీచర్లు ఎవరినైనా ఉంటారు. చాలా నిబద్ధతతో ఇంటిని చూసి ఇల్లాల గొప్పతనం తెలుసుకున్నట్లుగా పాఠశాలను చూస్తూనే మా ప్రధానోపాధ్యాయుల వారి పనితనం తెలిసిపోతుంది. ఇక ఈ పాఠశాల గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఈ స్థాయిలో ఈ పాఠశాల ఉందంటే దానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. గుడి కంటే కూడా బడి చాలా ఉత్తమమైనది. ఎందుకంటే విద్యార్థులందరి భవిష్యత్తు తీర్చిదిద్దబడేది ఇక్కడే. ఇక గురువుల గురించి చెప్తే మా బిడ్డల గురించి కూడా మర్చిపోతాం. ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి పాఠశాల మీదే. పాఠశాలలో ఏ విద్యార్థి పరీక్ష రాశాడో, వాడు వచ్చాడా లేదా, వాడు చదివాడా లేదా, వాడు నేర్చుకున్నాడా లేదా అని మా బిడ్డల కంటే కూడా మీరు ప్రయోజకులైతే రేపు ఎక్కడైనా సరే కనపడి ఒక చిన్న నమస్కారం పెట్టి, సార్ మీ దగ్గర ఫలానా సంవత్సరం నేను చదువుకున్నాను, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్తే దానికంటే ఉప్పొంగిపోయేటువంటి గురువు హృదయం ఉండదు. అంత గొప్పగా మేము సంతోషపడిపోతాం ఆ రోజు. అలాంటిది పిల్లలకి ఎంత చక్కగా విద్యాబోధన ఈ పాఠశాలలో చేశారో, వారు పనిచేసిన ప్రతి చోట కూడా. నిర్మలా మేడం గారు వడమాలపేటలో పనిచేశారు, నేను వడమాలపేటలో పనిచేశాను. అదే మండలంలో మా బ్రదర్ మురళీ సార్తోనూ పనిచేశా. రామరాజు సారు, తర్వాత పురుషోత్తం సారు మీ పాఠశాలలో ఉన్నాయన. ఇంకా చాలామంది వడమాలపేటలో పనిచేసి వచ్చిన వాళ్ళమే. ఇకపోతే గురువు తాను కరిగిపోతూ, కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ తన వెలుగుల్ని 10 మందికి పంచి వారిలో తన యొక్క గొప్పతనాన్ని, తన విలువల్ని ఎంత మాత్రం ఆ పిల్లలు నిలబెట్టారని చూసుకునేటువంటి గొప్ప స్థాయి మా గురువులను చూసాం. మా గురువులను చూసి మేము ఉపాధ్యాయులుగా మారాం. మేము టీచర్ కావాలి. ఎందుకంటే ఒక ఇంజనీర్ మరొక ఇంజనీర్ని తయారు చేస్తారు, ఒక డాక్టర్ మరొక డాక్టర్ని. కానీ ఒక ఉపాధ్యాయుడు ఏ రంగంలో ఎవరినైనా తయారు చేసే సత్తా ఒక్క గురువుకు మాత్రమే ఉంది. గురువు ఈజ్ ఆల్వేస్ గురు. ఒక పాట కూడా ఉంది, నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మా
మాస్టారు అని మేము చదువు చెప్పినటువంటి వేలాది మందిలో 36 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వేలాది మందిలో కనీసం ఒక 100 మందో 50 మందో అనుకుంటే కూడా చాలు మా జన్మ సార్థకమైనట్టే. అంతకు మించినటువంటి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి అవార్డు ఇంకోటి లేదు మాకు. అదే మేము తలచేది. నేను చెప్పాలనుకున్నటువంటి ప్రతి మాట కూడా నేను రాసినటువంటి సన్మాన పత్రంలో పొందుపరిచాను. ఈ సన్మాన పత్రాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఇందులోని ప్రతి మాట కూడా మనసు లోతుల నుంచి, గుండె లోతుల నుంచి వచ్చినటువంటివే. ఎందుకంటే అన్నా వదినలుగా వాళ్ళిద్దరూ నాకు ఎప్పటి నుంచో పరిచయం, వారితో అనుబంధం. పదవీ విరమణ సన్మాన అక్షర సుమాంజలి కళ్యాణ పురాణ ఎమ్మని వారింట దొరస్వామి రంగమ్మల గారాల పట్టిగా పుట్టి బుద్ధ మురళి గారితో వైవాహిక బంధంతో మెట్టినింట ఘన కీర్తిని ఆర్జించిన నిర్మల మనస్కురాలు శ్రీమతి నిర్మల గారు అకుంఠిత దీక్షతో ఉమ్మడి కుటుంబాన ఉన్నత విద్యలు అభ్యసించి గురువులందరి దివ్య ఆశీస్సులు మెండుగా పొంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా కృష్ణారామాపురం నందు ఉద్యోగ రంగ ప్రవేశం చేసిరి. వడమాలపేట, బ్రాహ్మణపట్టు, తిమ్మినాయుడు పాలెంలలో కర్తవ్య నిబద్ధతకు ఉన్నతాధికారుల ప్రశంసలు పొంది పదోన్నతిపై రేణుగుంట, పుత్తూరు, వడమాలపేటల్లో పేద బాలికల విద్యాభివృద్ధికి చేయూతనందించిరి. సమయ పాలన, సక్రమ విధి నిర్వహణ, అధికారుల పట్ల గౌరవం, నిరాడంబరత్వంతో ఏ పాఠశాలలో విధులు నిర్వహించినా వివాదరహితంగా విద్యార్థుల ప్రగతికి కృషి సల్పిన ఉత్తమ ఉపాధ్యాయుని శ్రీమతి నిర్మల గారు. ఉపాధ్యాయ వృత్తిలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి తమ పిల్లలైన వెంకట్ తేజ, దీప్తిలను విదేశీ విద్యలు అందుకునేలా తీర్చిదిద్ది మన భారతీయ జాతీయ పతాకాన్ని విదేశాల్లో కూడా ఎగురవేసేటట్లు చేసినటువంటి మేటి మహిళామూర్తి శ్రీమతి నిర్మల గారు. నేడు పదవీ విరమణ పొందుతున్న వారికి ఆ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యములను వసంగి, జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుడు తమ ఆశీస్సులను నిండుగా అందించాలని ప్రార్థిస్తున్నాను. ఇట్లు రచన రెడ్డిపల్లి షాజహాన్, కవి గాయకులు. ధన్యవాదాలు. మేడం గారిని, మురళి గారిని పాఠశాల తరఫున దీన్ని స్వీకరించవలసిన సార్ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా అక్క పదవీ విరమణ వీడ్కోలు సమావేశం జరుగుతుంది అంటే ఒక పక్క నాకు హ్యాపీనే, కానీ ఒక పక్క నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే తను 8 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు అంటే బుధవారం నుంచి మా అక్క ఫ్రీ బోర్డ్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో రోజు రోజుకి ఉద్యోగం చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతాను. నేను అంటా నాకు ఇంకా 3 years ఉంది. నేను మా అక్కతో రిటైర్మెంట్ అన్నప్పుడంతా నేను అనేదాన్ని, నేను ఎప్పుడు రిటైర్డ్ అయిపోతానంటే నేను నాతో కూడా నా వయసు ఉంటే నువ్వు రిటైర్డ్ అయిపోయినది అవి ఎందుకు ఫీల్ అవుతావు, ఇంకా 3 years కదా చేసేసేయని నాకెంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి మా అక్క చాలా ధైర్యం, నేను చాలా పిరికి. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్ళాలంటే కూడా ప్రతిరోజు మా అక్క నన్ను లాక్కొని పోయేది. ఆ స్కూల్కి మేమందరూ బాగా చదువుకొని నువ్వు చదవకుండా ఉంటే ఎట్లా అని చెప్పి చాలా ధైర్యంగా నన్ను లాక్కొని పోయేది. ప్రతి చిన్న సమస్య నాకు స్కూల్లో వస్తే కూడా మా అక్క దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయేదాన్ని. అంటే అది పెద్ద స్కూలు, మేము పుత్తూరు గర్ల్స్ హై స్కూల్లో చదివినాము. ఒక చిన్న విషయం వచ్చిందంటే కూడా క్లాస్లో నాకు ఏదైనా చిన్న తగాదా వస్తే కూడా మా నిమి దగ్గరికి నేను పరిగెత్తిపోయేదాన్ని. నిమి నన్ను ఇట్లా
అని చెప్పి మా అక్కను చాలా ఉడకాడించేదాన్ని. కానీ మా అక్క చాలా ధైర్యం అండి. చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ ఏ విషయమైనా కానీ చాలా సింపుల్గా తీసుకుంటారు. అదేవిధంగా నా చదువు విషయంలో కూడా బాగా హెల్ప్ చేస్తాను చిన్నప్పటి నుంచి. అంటే నేను కొంచెం మ్యాథ్స్లో వీక్. చిన్నప్పుడు మ్యాథ్స్ నాకు సరిగ్గా రాదు. హోంవర్క్ ఏదైనా ఇచ్చినారంటే మేమిద్దరం కలిసి ఇంట్లో పని చేసేసి తర్వాత మా అక్క దగ్గర తీసుకొని పోయేదాన్ని. మీ లెక్కలు చెప్పించి మీ నాకు రాలేదంటే కూడా మా అక్క చాలా ఓపిక ఈజీగా చేసేవాళ్ళు అనమాట. అలాగే నేను ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకుంటే నాకు ఈ డయాగ్రామ్ సరిగ్గా రావు. మా అక్క బాగా వేస్తారు. ఆమె అన్నింటిలో ఫస్ట్. మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏది కూడా కానీ అక్కడ తీసుకోబోయేది. నా రికార్డ్ అంతా పాపం ఎంత వర్క్ ఉన్నా కానీ విసుక్కోకుండా బాగా నాకు నీట్గా ఆ డయాగ్రామ్స్ గీయించడం కానీ దాని గురించి. తను సిఈసి గ్రూప్ తీసుకుంటే కూడా బైపీసీ గ్రూప్ తీసుకునే దీంట్లో సైన్స్ అంతా కూడా మాకు ఓపికగా నాకు చెప్పించేవాళ్ళు. అట్లే మా అన్న కూడా మ్యాథ్స్లో మంచి క్లవరు. ఏదైనా మ్యాథ్స్ అవన్నీ ఉంటే కూడా మా అన్న హోంవర్క్ లెక్కలు ఇస్తే కూడా భయపడి వెళ్ళిపోతే వేసి ఇచ్చేసేవాళ్ళు. అట్లా మేము 5 మంది కలిసి, అంటే ఇంక ఇద్దరు నాకంటే చాలా ఏజ్ గ్యాప్ కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళేదాన్ని కాదు. వీళ్ళిద్దరూ నాకు కొంచెం ఏజ్ గ్యాప్ తక్కువ కాబట్టి మా అన్న మా అక్క ఇద్దరు కూడా బాగా మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. వేదికను అలంకరించినటువంటి పెద్దలు అంటే నాకన్నా చిన్న వయసు నా ఉండేవాళ్ళు ఉన్నారు. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా బంధుమిత్రులకి, ఉపాధ్యాయులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు నా పదవి విరమణ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు. అట్లా ఈరోజు నేను ఈ స్టేజ్ పైన నిలబడి మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం నా తల్లిదండ్రులు. నా తల్లిదండ్రులు అంటే నేను చెప్పుకోవాలా, మేము చదువుకునే రోజుల్లో అమ్మాయిలకు విద్యను అభ్యసించాలంటే అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. ఆడబిడ్డ అంటే ఓ విధంగా చూసేవాళ్ళు. అటువంటి తల్లిదండ్రులు ఆ రోజుల్లోనే మా నాయన అక్షరాస్యుడు, మంచి ఉద్యోగం. అంటే ఆయన కష్టపడేవాడు. ఉద్యోగం అంటే ఏ తేలికపాటిది కాదు. ఆయన ఒక రాష్ట్రంలో ఉండేవాడు, కర్ణాటక రాష్ట్రంలో, మేము ఇక్కడ ఆంధ్రాలో చదువుకునేవాళ్ళం. బిడ్డల కోసం ఆయన ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి 33 సంవత్సరాలు రోజు మార్చి రోజు ప్రయాణం చేసిన వారు నా తండ్రి. అదేవిధంగా నేను చిన్నతనంలో అందరూ చదువుకునేదానికి ఇష్టపడ్డారు. మేము 5గురు సంతానంలో నేను ఒక్కదాన్నే స్కూల్ అంటే పిరికి. చిన్నప్పుడు నాకు చదువు అంటే ఆసక్తి ఉండేది కాదు. పెద్దగా మా తల్లిదండ్రుల్ని ఏడ్పించిన దానిలో నేనే ప్రథమరాలని. చదువు అంటే నాకు ఇష్టం లేదు, ఇంట్లోనే ఉండాలనేదే కోరిక. మా అమ్మ దగ్గర ఉండాలని ఏడ్చేదాన్ని. కానీ మా తల్లిదండ్రులు 5గురిలో ఒక బిడ్డ చదువుకోకపోతే పనికిరాదు అని చెప్పి ఎన్నో విధాల ప్రయత్నించి నన్ను ఈ స్థానానికి అక్షరాస్యురాలుగా చేసినందుకు ఈ సభాస్థలిలో నా తల్లిదండ్రులకు ప్రత్యేక వందనాలు, నమస్కారాలు. అదేవిధంగా నాకు మొట్టమొదటి గురువు అంటే నాకు అప్పుడు నేను ఇంకా నాకు 18 నెలల సర్వీస్ ఉంది. అంటే నేను ఎప్పుడైతే పాఠశాలకు వెళ్ళనన్నానో నాకు అట్లా కాలం గడిపేశాను. అప్పుడు నన్ను మా గ్రామంలో పెద్దగా చదివేవాళ్ళు కాదు. ఒక 17 మందో 15 మందో పిల్లలు నన్ను చేరదీసి నాకు మొదట అక్షరాభ్యాసం చేసినటువంటి నా గురువు ఇంకా ఉన్నారు. ఆమెకు కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు. నా గురువు కూడా అది కూడా తెలియజేస్తున్నాను, నా తల్లిదండ్రులతో పాటు. అదేవిధంగా నేను నా యొక్క విధి నిర్వహణ అంటే కష్టే పల్లి అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను పుట్టిన 5గురు సంతానంలో కూడా ఏదైనా ఒక పనిగా నాకు అనిపిస్తే ఆ పని నాకు వెంటనే జరిగిపోవాలి. అంటే కష్టపడతాను ఆ పని కోసం. ఏ పనైనా నాకు ఎప్పుడు వెలగ వచ్చినా ఆ పని నేను వెంటనే చేసేస్తాను. రేపు మర్చిపోతాను అనుకుంటాను నేను. అటువంటి పట్టుదల నాకు ఉంటుంది చిన్నప్పటి నుంచి, నాలో మనస్తత్వం అది. అదేవిధంగా నేను చదువుకొని ఒక స్థాయికి వచ్చాను. అంటే నేను ఎక్కడ ఫెయిల్ కాలేదు. పెద్దగా చదువు అని పుస్తకం పెట్టుకొని చదవకుండా ఉండే మనస్తత్వం కాదు నాది. ఒక్కసారి చదువుకుంటే నాకు
నాకు అట్టే జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి నేను ఆ విధంగా ఎదిగిన వ్యక్తిని, కష్టాన్ని నమ్మినటువంటి వ్యక్తిని. కుటుంబంలో కూడా నా యొక్క బాల్యము నేను అందరినీ అనుసరించి వెళ్ళేదాన్ని. అదేవిధంగా పెళ్ళి నా మెట్టినింటికి వెళితే కూడా నేను అక్కడ కూడా అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం నాది. అందులో నాకు ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు నా ఉద్యోగం ఇంతవరకు కొనసాగింది అంటే 36 సంవత్సరాలు. నాకు సహాయ సహకారాలు ఇచ్చినటువంటి మా సారు, అంటే మా హస్బెండ్గా, మా భర్తగా, ఆయనకి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి నా మిత్రులు, సహచరులు, ఉపాధ్యాయులందరూ కూడా నాకు పేరు పేరున, నాకు ఇదో 9వ పాఠశాల. 9 పాఠశాలలో నేను ఎంతోమంది ఉపాధ్యాయులతో కలిసి మెలిసి పనిచేశాను. ఎక్కడ నాకు ఈర్ష్య ద్వేషాలు లేదు. నేను ఎవ్వరితో ఒక్కరోజు కూడా గొడవ పడలేదు. వారు నా పట్ల ఎలా ఉన్నా కూడా నేను వాళ్ళని అనుసరించిపోయే మనస్తత్వం నాది. అదేవిధంగా ఈ పాఠశాలలో కూడా నేను అందరితో కలిసిమెలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా కానీ మనస్తాపం కానీ ఏదైనా జరిగి ఉంటే నన్ను క్షమించాలి. అదే మన పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఇప్పుడు భగీరథ ప్రయత్నం చేశారు. పాఠశాల ప్రారంభం మా సారు అంకురార్పణ చేశారు. ఆ పాఠశాల విద్యార్థులు చదవలేదు. మా ఇంట్లో ఎట్టంటే చదువునే, మా సార్ అన్నారు, ఏమండి ఇంత కష్టపడుతున్నావు కరోనా టైంలో ఆ స్కూల్ గురించి, 8th క్లాసు హై స్కూల్ చేయాలా అని నేను అడిగినప్పుడు ఆయన అన్నారు, మనం జీవితంలో సాధించింది ఏమీ లేదు, ఒక పాఠశాల నుంచి మనం వెళ్ళేటప్పుడు ఏదో ఒక మంచి పని చేయాలి. అదేవిధంగా నేను హై స్కూల్ తయారు చేసే నేను దిగుతాను. ఎందుకంటే ఎంతోమంది ఆడబిడ్డలు చదువుకుంటారు, కొంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, 8th క్లాస్ నిలిచిపోవాల్సిన అవసరం లేదు అని ఆయన కృషి చేసి ఈ పాఠశాలని హై స్కూల్గా చేసేందుకు కరోనా టైంలో కూడా కొంచెం శ్రమ పడ్డారు. అటువంటి పాఠశాలని అభివృద్ధి పదంలోకి రేయనగా పగలనక ఆదివారాలు అనకుండా చేసినటువంటి అపర భగీరథుడు మన ప్రధాన ఉపాధ్యాయులు గారు. నేను చూస్తున్నాను ప్రతి ఆదివారం కూడా, నాకు వయసులో చిన్న సారు, నేను ప్రతి ఆదివారం వాట్సాప్లో చూస్తుంటాను, సారు ఏదో ఒక పోస్ట్ పెడతారు. అంటే ఆదివారం కూడా ఇంట్లో ఉండరు, ఏదో ఒక పని స్కూల్కి చేయాలా, ఈ స్టేజ్ కట్టించి నాకు ఫంక్షన్ చేయాలా అనుకున్నారు. నేను కూడా వేరే చోటకు వెళ్తే బాగుండదు, మన సార్ ఎంత కృషితో చేశారు. ఈ పాఠశాల మొట్టమొదటి ఫంక్షన్ నాదే ఇక్కడ జరగడం. కాబట్టి ఇంత కష్టతరమైనటువంటి పాఠశాలని మన గ్రామ పెద్దలు, అంటే గ్రామంలో సహాయం చేసేవాళ్ళు, మన ఎదురింట్లో కుప్పయ్య సార్ కానీ, నా తెలిసినంత వరకు నేను 2 సంవత్సరాలే ఉన్నాను. 36 సంవత్సరాల్లో నాకు వచ్చింది ఇది బోనస్. 60+ పనిచేసినటువంటి మొదటి నేనే మా ఇళ్లలో. 62 సంవత్సరాలు నాకు ఉద్యోగ రీత్యా. కాబట్టి ఇది నేను ఫస్ట్ బ్యాచ్ అనుకోవచ్చు. కానీ నేను విద్యార్థుల ప్రగతికి నా సాయశక్తిలో నేను కృషి చేశానని అనుకుంటున్నాను. సోమవారం 10వ తరగతి రిజల్ట్స్ వస్తుంది అంటే కూడా నేను ఆలోచిస్తున్నా, మనం రిటైర్ 23 కాకముందే బిడ్డల యొక్క ఇది చూసుకోవచ్చు. సోమవారం రేపు ఎప్పుడెప్పుడు మనం చూడబోతాం, ఎంతమంది పాస్ అవుతారనే యొక్క తపన నాలో ఉంది. కుటుంబంలో నా 2 బిడ్డల కన్నా కానీ ఇప్పుడు వాళ్ళతో పాటు నాకు 2, నా కోడలు కానీ నా అల్లుడు కానీ పాఠశాలను ముందుకు తీసుకురావాలనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు వందనాలు తెలియచేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పల
పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఆనందంగా జయ రాస్తారు. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు, చేసామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, చెదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్కే వెల్కమ్ పలికేద్దాం.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అలా నొక్కండి. పక్కన ఉన్నటువంటి గంట బెల్ని అలా నొక్కేస్తారంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మేము వీడియో పెట్టిన వెంటనే మీకు చేరడం జరుగుతుంది. అలాగే మీ సపోర్ట్ అనేది మాకు ఇచ్చినట్లయితే ఇంకా తదుపరి వీడియోలు చేయడానికి మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.